పురోహితుడు పెళ్లికి ముందు రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఒక్కసారిగా అందరినీ కంటతడి పెట్టించినటువంటి అంశం. వింజమూరి వెంకటేష్ 30 ఏళ్ళు పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకి తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్దలు ఉండేలా ప్రత్యేకంగా ముంబైలో ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త బట్టలు కొనుక్కున్నాడు. ఇతర సామాగ్రి కూడా సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకి తోటి పురోహితులకి ఆహ్వానం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వాళ్ళు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాటు చేశారు. ఇంతలో ఏమైందేమో కానీ ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకి ఎదురెళ్లి మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవి లేవని చెప్తూ కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండె విషయాలు రోధించారు. నిశ్చితార్థం కోసం తెచ్చిన పూలను అంతిమయాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి, ఎవరో బెదిరించడం వల్ల వెంకటేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్నటువంటి చర్చ జరుగుతుంది. సరైన దర్యాప్తు జరగాల్సి ఉంది.